చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి గారికి అతి పెద్ద టాస్క్ ఏమైపోతుంది అంటే మంత్రులను ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం. ఈ కంట్రోల్ చేయలేక చివరికి ఆ వైఫల్యాన్ని మా మీద రుద్దుతూ ఉన్నారు అని కొంతకాలంగా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ ఆంతరంగికుల దగ్గర లేకుంటే మంత్రులు ఆఫ్ ది రికార్డు అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పత్రికల్లో ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా మన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పుడు జరిగినది ఫస్ట్ క్యాబినెట్ సమావేశం నుంచి అధికారులు పోయిన తర్వాత రాజకీయ అంశాలు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి గారు మాట్లాడి అసలు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంలో ఉన్నాము అనే సంగతి మర్చిపోయి అసెంబ్లీలోనే అధికార పార్టీ మీద, సొంత పార్టీ మీద ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు ఇంత నా రాజకీయ అనుభవంలో అని చంద్రబాబు నాయుడు గారు రుసరుసలాడారట. అంతేకాదు, ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే కదా, మీరు మీ పని సక్రమంగా చేయలేకుంటే ఎలా అని ఇన్ఛార్జ్ మంత్రుల మీద కూడా చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వాళ్ళ సొంత పత్రికలతో పాటు అన్ని పత్రికల్లోనూ ఈరోజు వార్త క్యారీ అయింది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోవడం ఇన్ఛార్జ్ మినిస్టర్ల తప్పు. మీరు టీడీపీ ఎమ్మెల్యేలనే కాదు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు అంటే మీ జిల్లా పరిధిలో జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా నియంత్రించాల్సిందే. ఆ మాత్రం ఎమ్మెల్యేలు నియంత్రించుకుంటే ఎలా కుదురుతుంది? ఏదంటే అది చేస్తున్నారు, ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతూ ఉంది అని ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రులు ఒకరికి మరొకరు మాట్లాడుకుంటున్నారట. నియంత్రణ అంతా వాళ్ళు తీసుకొని, పెత్తనం అంతా వాళ్ళు తీసుకొని, అటు చంద్రబాబు గారు, ఇటు లోకేష్ గారు మొత్తం వాళ్ళు తీసుకొని మన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే మరి మన మీదకి వస్తే ఎట్లా కుదురుతుంది? ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాను సభలో ఉన్నప్పుడే కదా అందరూ ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి వాళ్ళ బావమరిది బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? మరి బాలకృష్ణ గారిని ఎవరు నియంత్రించాలి, ఎవరు కంట్రోల్ చేయాలి? తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ కలగలేదా? మరి బాలకృష్ణని ఎవరు కంట్రోల్ చేయాలి? ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల మీద నియంత్రణ లేకపోతే, ఆ నియంత్రణ లేకుండా ఎమ్మెల్యేలు మాట వినకుండా ఉంటే ముఖ్యమంత్రి మాటే, మరి ఆ వైఫల్యం తీసుకొచ్చి మన మీద రుద్ది మనల్నే బాధ్యులంటే ఎట్లా కుదురుతుంది అని మంత్రులు కూడా బయటకు వచ్చిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేశారట. బట్ వ్యాలిడ్ పాయింటేలేండి. ప్రతి శాఖలోనూ వేలు పెడుతూ ఉన్నది. సరే, ముఖ్యమంత్రి అంటే ఓకే, ఇప్పుడు లోకేష్ గారే డైరెక్ట్గానే ప్రతి శాఖలోనే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉంది కదా. మంచి జరిగితే ఏమో బ్రహ్మాండంగా వాళ్ళు పిఆర్లు వేసి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా కనుక వైఫల్యం కనిపిస్తే ఏమో మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రుల మీద దొబ్బేసుకుంటూ పోతే వాళ్ళైనా అసలు అధికారం వాళ్ళకు లేకుండా, నియంత్రణ వాళ్ళకి లేకుండా ఏదో నామమాత్రంగానే వాళ్ళకి ఆ పోస్టింగ్ లాంటివి ఇచ్చేసి మేము మిగతా వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎవరింటారు మా మాట అన్నది వాళ్ళ పాయింట్. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కదా.